స్పీడ్ వర్ధిల్లాలి. మాకు జాబులు లేకుండా కూడా మీరు బాగా కష్టపడి కేసీఆర్ సార్ గారిని ఒప్పించి మాకు జాబులు ఇప్పించారు. దీనివల్ల మేము ఒక 2,000-3,000 మందిని సింగర్ని హ్యాపీగా చేసుకున్నాం. ఇది కారణం మీరే. ఎప్పుడు కానీ మా కోసం బాగా శ్రమించి ఉద్యోగాలు కావాలి. ఇప్పటికీ ఎండను మీరు చూసి మాకు ఎట్లంటే ప్రతి ఒక్క సింగర్ అని కార్మికులు ఏసీ కూడా పెట్టించారు. అక్కడ మీరు ఇప్పటి వరకు ఎవరు పెట్టియలే. నేను కూడా మీకు 100% దాకా చాలా ధన్యవాదాలు. పర్మనెంట్ కార్మికులు చేస్తున్న ప్లేసెస్ 600 గతంలో ఈడీ గ్రేడ్ చేస్తున్నారు. జీడీకే బి గ్రేడ్ ఆ ప్రమోషన్ ఇప్పించిన ఘనత 40 చేసింది. కానీ దగులుబాజీలు వచ్చి మాయ మాటలు చెప్పి ఇదే నేను ఇక్కడనే అప్పుడు పుట్టవద్దు నుండి మొదలుపెట్టి శ్రీధర్ బాబు గారు కూడా నా ఓటర్స్ మీ ఓటర్సే సమస్య పరిష్కారం చేయలే. కార్మిక సమస్య చేసుకోవడానికి రాలేదు. కానీ ఇక్కడ విచిత్రంగా ఏమి చేసినా మనం కార్మికుల దగ్గరికి వస్తున్నాం, కార్మికుల కోసం పనిచేస్తున్నాం. మీరు కత్తి వానికి ఇచ్చారు, దగులుబానికి ఇచ్చారు, మీ గొంతులకు వస్తాడు. అదే కత్తి మా చేతులు ఉంటే పులిలాగా బతికేటోళ్ళు మీరు, పులిలాగా బతికే మీరు అని భయపడి బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నేను ఎక్కడ యువతని చెప్తున్నా, మీ బలం ఎక్కడ పోయింది? మీరు ఎందుకు తిరుగుబాటు చేస్తలేరు? యూనివర్సిటీలో దానికి ఏమంటారు కదా, కూడా వైస్ ఛాన్సలర్ కు మీరు ఉత్సవించారు, గడిగలాడిచ్చారు. మా తారక ఎవరు కూడా ఏదేమైనా ఈ బాయ్ అతి పెద్ద బాయ్ వారు కూడా మాట్లాడతారు. కాకుండా జిఎంటీ సిస్టమ్ పెట్టాలి. రకరకాల వేధింపులు ఇక్కడ బానిసలు. మీ యూనియన్ ఇక్కడ గెలిచింది. కాంట్రాక్టర్ మీ పెద్దపల్లి నియోజకవర్గంలోనే 3 పెద్దపల్లి నియోజకవర్గం కోల్బెట్ట 3 మంత్రులు. ఒకరు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏం చేస్తాడు, ఒక్క క్వార్టర్ ఇళ్ళని ఎక్కించిందా. ఇంకొక ఆయన లేబర్ మినిస్టర్ ఉన్నాడు వివేక్ గారు. కాంట్రాక్ట్ లేబర్ల జీతం కూడగొడితే మిమ్మల్ని గెలిపిస్తే మేము అందరం ఓటేసి మా మేడం శ్రీకారంలో ఎమర్జెన్సీ ప్రకటించలే. ఆ ప్రాజెక్ట్ ఎమర్జెన్సీ ఉన్నది. మాట్లాడితే ట్రాన్స్ఫర్ సిస్టమ్, బ్లాక్ మెయిలింగ్, ప్లేట్ ఒకటే నల్ల చట్టాలు. అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే మీకు గ్రేడ్ తగ్గిస్తారు. పాముని ఇచ్చేలాగా మనం నీళ్ళు మరి ఓపెన్ క్లాస్ కావాలంటే 1 కేటగిరీ తంతాడా, కొడతారా, చంపుతాడా? ఆయన ముద్దె కూడా ఎందుకు పోతారు మీరు? 1 ఏ జిఎమైనా ముందర ఎస్పీ లాగా పోతారు పెద్దగా. అది కాదు, మీరు కార్మికులను వేధించడానికి కాదు, కార్మికులను బెదిరించడానికి కాదు, మీకు చేసిన ఒప్పందాన్ని అమలు చేసే కార్యక్రమంలో మేము పెడతాం. మైనింగ్ స్టాఫ్ ఉన్నారు. మైనింగ్ స్టాఫ్ మిత్రులారా, నాకు మిమ్మల్ని చూసిన కోపం. మిమ్మల్ని మోసం చేసినాడు ఎవరు? ఇచ్చినాం. ఈ గది చుట్టా పరిస్థితి వెళ్ళిపోతుంది. షార్ట్ ఫైర్ ఇచ్చారు, సర్దార్ ఇచ్చారు. గవర్నమెంట్ చేయడానికి నేను సమర్థాలు కావాలి. గవర్నమెంట్ ఆఫీసర్ కావాలంటే ఒకటే యూనిక్ అయిన వాళ్ళు కొట్లాడతారు వాళ్ళ సమస్య మీద. మీరు ఎందుకు కొట్లాడతారు? మీకు తెలుసు భూపాలపల్లిలో ఒక గవర్నమెంట్ డిస్మిస్ చేసేసాడు. నేను అడిగాను ఎందుకు బ్లాస్టింగ్ ఏది మిస్ఫైర్ అయిందని. మిస్ఫైర్ ఎక్కడైనా మిస్ఫైర్ అయితే మీ తప్పేమున్నది, ఏం చేయాలి అంటారు. అప్పుడు ఆ వైరో గీలో కనబడుతుంది, సైడ్ మిస్ఫైర్ అయితే కనబడుతుంది. ఆ పని చేయకుండా పొగ వెళ్ళక ముందే మరి టింబర్ మ్యాన్ కోల్ కలబంద ఇంకోటి కొట్టుకుంటే మిస్ఫైర్. దానికి బాధ్యులు ఎవరు? ఆఫీసర్ బాధ్యులు. గవర్నమెంట్ డిస్మిస్ చేసి తెలంగాణ ఆ రోజే అన్ని సంఘాలు వచ్చినాయి. నేను కూడా వచ్చినా. నేను చెప్పినట్టు మీరు ఏంటంటే మీ సమస్య పరిష్కారం అవుతారు. ఏంటిది? ఒక్కరోజు మీరు నేను వట్టిగా తిట్టలేను. ఫస్ట్ అయితే నేను కూడా నా అయ్యా టీచర్, నాకు బుద్ధి నేర్పి మంచిగా చెప్పింది. నాకు సింగర్ని ఆఫీసర్లే నువ్వు మారు, నేను మాట్లా ఏజ్ ఉంటుంది. ఆ కోల్కతా వెళ్ళిపోయా. నువ్వు వాడవిడ నచ్చక నేను వాడవిడ అంటే తప్ప చెప్పండి.
మర్యాద ఇవ్వరు కార్మికులకు. మేనేజ్మెంట్ ఆఫీసర్లే మీరు మారండి. నేను మాట మీ ఇష్టం వచ్చిన పని చేయాలి. మీ అత్తగారు కర్తవ్యం ఇచ్చిన బావులు కాదు. మన కానూన్ ఉంది, ప్రమోషన్ ఇన్ టైంలో ఇవ్వాలి. నీకేమో మన కార్మికులకేమో ప్రమోషన్ ఇస్తే నో రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ అని అంటారు, మనకేమో నో స్టార్ అంటారు. ఈ పద్ధతి మార్చాల్సిన బాధ్యత మీకు. షుగర్ లెస్ కాఫీ తెప్పిస్తారు. ఈ మాట అమ్ములే ఉంటారు, వెళ్ళిపోతారు, యువకులు మాట్లాడు ఏమవుతుంది. నాకున్న విలా నా కార్మికులు అంతకుముందు పులిలాగా బతికినాం. ఆంధ్రుడు వాళ్ళే మమ్మల్ని పీక్కొని తింటాను. మనకి ఎందుకైనా పోషించినాం అనుకుంటాను. వాళ్ళు ఆఫీసర్లు పక్కన పెట్టారు. కానీ నువ్వేం చేస్తావు? నీ సొంత బిడ్డను మీ తమ్ముని కలిసినాం. ఇప్పుడు మా యూనియన్ ఒక తెలంగాణ రక్షణ సమితి నాయకురాలే కాదు. ఓపెన్ క్యాస్ట్లతో వాతావరణం కాలుష్యం అవుతుంది. అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నప్పుడు మీద చాలా గౌరవ అధ్యక్షురాలు నీ కోరు నా కోరు కాదు. మా కార్మికుల కోసం కార్మికుల నాయకులు మీకోసం వచ్చినప్పుడు కలుస్తారు. స్టేజ్ మీద ఉండి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ ఉన్నది. పైసా మీరు కూడా మీ సొంత ఫోన్ వాడకండి. మీ సొంత ఫోన్ ఎందుకు వాడతారా? కంపెనీకి ఇవ్వండి ₹1,00,000 ఫోన్. మీ బిల్లు కూడా మీరే కట్టుకుంటాను కదా. నేను ఉన్నా కదా మీకు. మీరు అడగండి. కంపెనీ ఫోన్ కాదు, మీ ఫోన్ తోటి ఫోటో తీసి వాళ్ళు పంపిస్తే మీరు రకరకాల మీరు వాళ్ళని మీరు తిట్టకూడదు. మీరు చేసి మెంబర్. కానీ కొన్ని సందర్భాలు మీరు తిట్టాల్సి ఉంది. సాఫ్ట్ మీకు కనుక ఇవాళ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళ డిమాండ్ నిజమైన డిమాండే. నేను కాదంటే పిఆర్పి ఇవ్వాల్సిందే. పిఆర్పి ఇమ్మంటే బ్రోకర్లు అయిందంట. కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లు వీళ్ళకి పిఆర్పి 6 సంవత్సరాలు పిఆర్పి రావాలి. నేను ఇప్పిస్తాను, 50% మాకు ఇస్తాను. నేను బ్యాలెట్ పెట్టాను. ఆఫీసర్ అసోసియేషన్ లీడర్కి సిగ్గుండాలి. లీడర్ వాళ్ళ ముందు తిరుగుతాను. అందులో కూడా కమిషన్ అడిగింది వీళ్ళు. నా కార్మికుడికి ఎందుకు చెప్పండి? ఇదే నేను అనుకున్నా. మీ కోరు నా కోరులా కొట్లాడదాం. సమస్యల కోసం అందరం కొట్లాడతాం. కానీ వాళ్ళ కోరు నా కోరు కాదు. జనరల్ మేనేజర్కి అడుగుతున్నా. నోటీస్ బోర్డు ఎడ్యుకేషన్ నేను అడ్వాన్స్. మరి వాళ్ళకి వేసినావా? వాళ్ళ యాక్షన్ తీసుకోమని అంటానే నేను ఆఫీసర్లకు. వాళ్ళలాగానే మమ్మల్ని ట్రీట్ చేయండి అని అడుగుతాను. కనుక కాంగ్రెస్ మేడం గారి భాష వినాలి, మాట వినాలి. మీకు అసలు తెలంగాణ భాష మా కేసీఆర్ సార్ నేర్పిండారు. జై తెలంగాణ, జై సింగరేణి. అలసిపోయింది ఆల్రెడీ రియాజన్ మాటలేని లేదా? ఒక్కసారి చేయతారా? జై తెలంగాణ, జై సింగరేణి. అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన పెట్టుకున్న తర్వాత ఒక కొత్త పార్టీ అవసరం రాష్ట్రానికని పెట్టిన తర్వాత మరి రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ జనరేట్ చేసి ఉత్తర తెలంగాణ మొత్తానికి కూడా అన్నం పెడుతూ ఇక్కడ యువతి యువకులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సింగరేణి కార్మికులందరి ఆశీర్వాదం తీసుకోవడానికి బొగ్గుబాయి బాట పట్టినం. బాయి బాట అనే కార్యక్రమాన్ని తీసుకొని బయలుదేరినాం. మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి కొత్త రాజకీయ శక్తిని టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ముందుగా మీ అందరిని కోరుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తిగా అనేక సంవత్సరాల నుంచి దాదాపు 20 ఏళ్ల నుండి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా సింగరేణి కార్మికులతోనే ఉన్నాం. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా సింగరేణి కార్మికులతోనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కాలం మారి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మీ పక్షాన్నే ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే, సింగరేణిలో ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ వచ్చింది. వాళ్ళందరూ ఇప్పటిదాకా రియాజ్ అన్న మాటలు విన్నారు. అన్న మాటకు బలం, పవర్ ఏడికేలు వస్తుందంటే ఆయనకు రూల్ పొజిషన్ తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్క చట్టం తెలిసి ఉంటుంది, లేబర్ లాని పైనుండి కిందకి 100 సార్లు చదివి ఉంటాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చదువుకున్న వాళ్ళే, మంచి మంచి డిగ్రీలు ఉన్న వాళ్ళే. ఏమాత్రం అవకాశం ఉన్నా, ఓపిక ఉన్నా దయచేసి లేబర్ చట్టాలు చదువుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మా ఆడపిల్లలు చాలామంది సింగరేణిలో చేరారు. వాళ్ళందరూ కూడా లేబర్ చట్టాలు డెఫినెట్గా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు భయం ఉండదు. మనకు ఎడ్యుకేషన్ ఉంటే, చదివినటువంటి రూల్ పొజిషన్ ఉంటే భయం ఉండదు. బ్రిటిష్ సిస్టమ్ నడుస్తుంది, ఆఫీసర్ రాజే ఉంటుంది సింగరేణిలో. అయినప్పటికీ మన రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బలంగా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే హెచ్ఎంఎస్ పనిచేస్తాం. హెచ్ఎంఎస్ దగ్గర నాకు నచ్చింది ఒకటే, హెచ్ఎంఎస్ నాయకులు కూడా కంటిన్యూస్గా మైనర్స్ మధ్యలో పనిచేసుకుంటూనే తర్వాత వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటారు.
అటువంటి నాయకత్వం, అటువంటి యూనియన్స్ ఉండాలని నేను బలంగా నమ్ముతా ఉన్నా. రియాజ్ అన్నది మచ్చలేని చరిత్ర, దానివల్ల అనేకమైన హక్కులు సాధించినాం. రేపటి నాడు వారికి పొలిటికల్గా టీఆర్ఎస్ పార్టీగా మేము కూడా తోడుంటాం. ఇవాళ ఏం జరుగుతుంది, బాయి బాట బట్టి ఇది 4వ రోజు. ఏ బాయి కాడికి పోయినా కూడా ఫస్ట్ ఆపడం మొదలుపెట్టింది, పోలీసు వాళ్ళని పెట్టింది. ఫస్ట్ థింగ్ అసలు సింగరేణిలో పోలీసు వాళ్ళకి పని లేదు, ఎంట్రీ లేదు పోలీసు వాళ్ళకి. కానీ పోలీసు వాళ్ళని గేట్ కాడ పెట్టి ఆపే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇట్ ఈస్ మై రైట్ యాజ్ అ పొలిటీషియన్, ఇట్ ఈస్ మై రైట్ యాజ్ అ లేబర్ యూనియన్ లీడర్ టు కమ్ అండ్ టాక్ టు మై వర్కర్. ఆపే హక్కు ఎవరికి లేదు, మీకు కూడా వినే అధికారం ఉంటుంది. ఇవాళ ఈ ఏఎల్పీలో మరీ బరి తెగించి ఆఫీసర్స్ నిన్న నైటే నోటీస్ ఇచ్చారు. ఏమని? గేట్ మీటింగ్ పోతే జీతం కట్ చేస్తారు. ఏఎల్పీ మైన్ వర్కర్స్కి చెప్తున్నా, మీకు జీతం కట్ చేస్తే నేను ఇక్కడే వచ్చి దీక్ష చేస్తే చెప్తున్నా. ఎట్టి పరిస్థితులలో స్పేర్ చేసేది లేదు. ఎందుకంటే అది మా రైట్, ఇది ప్రజాస్వామ్యం, ఇదేం బ్రిటిష్ కాలం కాదు. మీకు హక్కు ఉంది కదా అని చెప్పి ముందు రోజే ఇవ్వడానికి లేదు. శ్రీధర్ బాబు గారు మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు మీరు, మీకు గుర్తుందేమో. కొమరం భీం విగ్రహం ఇనాగ్రేషన్కి వస్తే ఆనాడు అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసిన శ్రీధర్ బాబు, కొమరం భీం మన్మడు వచ్చిండు నాతో, ఆయనను అరెస్ట్ చేయొద్దంటే ఆ రోజు ఆయనను, నన్ను, తెలంగాణ తల్లి బొమ్మను అన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజే చెప్పినాం, యూఆర్ రబ్బింగ్ యువర్ థింగ్స్ విత్ ద రాంగ్ పర్సన్, కుదరదు, ఓడిపోతారని చెప్పినాము. ఆనాడు ఎంటబడి ఓడగొట్టినాం. ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు, పొలిటికల్గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా కోరుతా ఉన్నా. మైనర్స్ వర్కర్స్కి సంబంధించి ముఖ్యంగా ఏఎల్పి మనం గర్వపడాలి. ఒక మంచి ఎక్స్పెరిమెంట్ సింగరేణిలో చేసింది. ఓపెన్ కాస్ట్ 300 మీటర్స్ తీసిన తర్వాత మళ్ళీ ఒక 300 మీటర్స్ అండర్ గ్రౌండ్లో వెళ్ళి పనిచేస్తూ ఉన్నాం. కానీ నిజంగా బాధాకరం, అసలే గాలి లేనటువంటి పరిస్థితి ఉంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏఎల్పి నుండి వస్తాయి. కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, సిక్ కావడం కావచ్చు, భయంకరమైనటువంటి కంప్లైంట్స్ ఏఎల్పి నుండి వస్తాయి. ఇవాళ ఆఫీసర్లు స్ట్రైక్ చేస్తున్నారు. నేను ఐ రెస్పెక్ట్ యువర్ స్ట్రైక్. కాకపోతే ఆఫీసర్లను ఒకటే అడుగుతూ ఉన్నా నేను, మరి మీ హక్కులు మీకు ఎంత ఇంపార్టెంటో మా కార్మికుల ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్ కాదా? ఎందుకు ఫైట్ చేస్తలేరు మీరు? ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ మంచి మెషిన్స్ పెట్టడం లేదు? ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి 300 మీటర్లు లోతుకున్నటువంటి మైన్లో కింద బురద వస్తుంది కదా, స్లష్ వస్తుంది కదా, కనీసం స్లష్ని పంప్అవుట్ చేసే మెషిన్ ఉందా? ఓన్లీ వాటర్ పంప్ చేసే మెషిన్ ఉంది. ఎందుకు అప్గ్రేడ్ చేయడం లేదు? వస్తున్న డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఆ విషయం దయచేసి ఆలోచించారు. ఈ మైన్కి వస్తుంటే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఎట్లుంది అని అంటే కొంచెం వరద వస్తే మొత్తం పొంగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు అట్లాంటి బ్రిడ్జిలు కట్టాలి? అక్కడ ఉన్న వాగు పరిస్థితి తెలుసు, అది పొంగుతుందని తెలుసు, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కార్మికులకు రావడానికి పోవడానికి అని కూడా తెలుసు. ఒకటి గోదావరి కాడ నుంచి ఇంత దూరం రావాలి, ఇక్కడ నుంచి వచ్చినాక మళ్ళీ మైన్ కాడికి పోవాలి, అక్కడ మళ్ళీ మ్యాన్ రైడింగ్ సీట్ ఎక్కి 45 మినిట్స్ పోవాలి. చాలా మంది ఈ మైన్ నుండి పెద్ద మనుషులు కంప్లైంట్ చేసిరు నాకు, ఇక్కడికి వస్తున్నామంటే నిన్న మెసేజ్లు వచ్చినాయి. 45 నిమిషాల మ్యాన్ చైర్ మీద పోతుంటే మొత్తం వీపంతం వస్తుంది, స్పైన్ ఇబ్బంది అవుతుందని చాలా మంది మెసేజ్ పంపిరు. నేను ఆఫీసర్లను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆ సిస్టమ్ మార్చండి, ఇంకేదైనా కొత్త సిస్టమ్ పెట్టండి. ట్రైన్ పెడతారా, కార్ పెడతారా, ఏం చేస్తారో చేయండి, కానీ కొత్త సిస్టమ్ మార్చండి. మీరు కార్మికుల కోసం పనిచేయండి, మేము ఆఫీసర్ల కోసం కూడా పనిచేస్తాం. మీరు కార్మికుల పక్షాన ఉండండి, మేము ఆఫీసర్ల పక్షాన కూడా ఉంటాం. కానీ మా కార్మికుల్ని వేధిస్తాం, మీరు మాత్రం ఆఫీసర్ల కోసం మాట్లాడాలంటే కుదరదు. వాస్తవానికి సింగరేణిలో ఆఫీసర్లు కార్మికులు 2 కళ్ళుగా కలిసి పనిచేస్తేనే ప్రొడక్షన్ మంచిగా వస్తుంది. కానీ మీరేదో స్పెషల్ అని మీరొక్కరు కళ్ళద్దాలు పెట్టుకొని మా వాళ్ళని ఎండలు ఇచ్చి పెడతామంటే మాత్రం కుదరదు. కార్మికుల పక్షాన్నే మేము మాట్లాడతాం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పిల్లలు జేఎంఐటీ నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయిపోతుంది, ఇంతవరకు ప్రమోషన్ లేదు, ఇంకా కూడా సర్దార్స్గానే ఉన్నారు. వాళ్ళు ఓవర్మెన్స్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ అండ్ హెచ్ఎంఎస్ కలిసి కొట్లాడతాయని చెప్పి జేఎంఐటీలో వచ్చినటువంటి వారందరికీ కూడా మేము మాట ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్లో ఉన్న వారికి ప్రమోషన్ రావాలి. కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? యాక్టింగ్ మాస్టర్ వేస్తున్నారు, ప్రమోషన్ జోలికి మాత్రం రావడం లేదు. కాబట్టి దాని గురించి కూడా కొట్లాడతాం. అన్న చెప్పినట్టుగా ఈసారి వచ్చేటటువంటి ఎన్నికలలో హెచ్ఎంఎస్ని సపోర్ట్ చేయండి, హెచ్ఎంఎస్ గెలిచేటట్టుగా చేయండి. కార్మికులు కాలర్ ఎగరేసుకొని మీరు వర్క్ చేసుకునేటట్టు చేస్తాం. వర్క్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి, మీకు ఇచ్చేటటువంటి బూట్లు బాగుండాలి, మీకు ఇచ్చేటటువంటి గ్లౌజులు బాగుండాలి. అవి బాగలేకపోతే నెల రోజుల్లోనే గ్లౌజులు చిరిగిపోతే 6 నెలలు ఉండాలి, అవి చిరిగిపోతున్నాయి. అంతకుముందు మంచి బ్రాండెడ్ షూ ఉండేది, ఇప్పుడు అవి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మీ సేఫ్టీ దృష్టిలో పెట్టుకున్నంత కాలం
మీ పక్షాన మేముండి కొట్లాడతామనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏఎల్పి అనే కాదు, ఓవరాల్గా సింగరేణి లైఫ్ పెంచుకోవాలి. సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ని షాఫ్ట్లు వేసి లైఫ్ పెంచుకుంటే మన దగ్గర ఉండే ప్రాంతంలో వేలాది మందికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీఆర్ ఫర్ ఇట్. ఓపెన్ కాస్ట్ ఉండాలి, అండర్ గ్రౌండ్ ఉండాలి, రెండింటి మిక్స్ ఉండాలి. సంస్థ నష్టపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వమే అందరికన్నా పెద్ద విద్రోహంగా మారిపోయింది. 50,000 కోట్ల రూపాయలు సింగరేణికి రావాలి. అవి ఇవ్వకపోతే ఏమవుతుంది? కార్మికులు కోల్ కట్టర్స్ ఉంటారు, వాళ్ళకి బిట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు లేవు అని అంటే పైసలు లేవు. అదేవిధంగా ఏ చిన్న ఎక్విప్మెంట్ అడిగినా, ఏం అడిగినా కూడా డబ్బులు లేవు అని చెప్పి కార్మికులకు కావాల్సిన పనిముట్లు ఇస్తలేరు. పనిముట్లు ఇయ్యరు, ప్రొడక్షన్ టార్గెట్ మాత్రం తగ్గించారు. మరి ఇది ఎట్లా ఫేర్ అని చెప్పి ఆఫీసర్స్ని నేను అడుగుతా ఉన్నాను. మరి మా కార్మిక మిత్రులందరికీ కూడా తెలుసు, ఏదైనా సరే తెలంగాణ బాగుండాలంటే మనందరం బాగుండాలి. అందరం బాగుంటేనే ఓవరాల్గా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. అలా జరగాలంటే సింగరేణికి సపరేట్గా మన కోల్ మైన్స్ మనకు రావాలి. అప్పుడెప్పుడో నిజాం కాలంలోనే గోదావరి రివర్లో ఉన్న బొగ్గు గనులన్నీ మనకు రాసిచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని లాగేసుకొని వేరే రాష్ట్రాలకు ప్రైవేట్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటిని కాపాడుతాం, సింగరేణి సంస్థని ప్రొటెక్ట్ చేస్తాం. లాస్లోకి పోకుండా సింగరేణిని ఆఫీసర్ల మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ముఖ్యంగా కార్మికుల వెల్ఫేర్ కోసం పనిచేస్తాం. ఇంకొక మాట, N-1 అనేది వచ్చి మీకు ప్లే డేలలో ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పిహెచ్డిలో కూడా మీకు ఒక 50% లాస్ వస్తుంది. అది ఒక రకంగా నా తప్పిదమే. నేను టీబీజీ కేసులో ఉన్నప్పుడు ఆ నిర్ణయానికి ఇంత ఎఫెక్ట్ ఉంటుందని నాకు తెలియదు. N-1తోని మీకు డైరెక్ట్గా శాలరీ లాస్ అవుతుంది. ఆ విషయాన్ని, ఆ తప్పుని నేను సవరించుకుంటాను. ఖచ్చితంగా మీకు N-1 రావడానికి, ఆ హక్కు సాధించడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. ఆనాడు నేనేమనుకున్నా అంటే అంబేద్కర్ జయంతికి మనం హాలిడే అడుగుతున్నాం, సంక్రాంతికి హాలిడేలు ఇస్తున్నామని పెంచాలనుకున్నాం. కానీ ఈ N-1 అగ్రిమెంట్ సంగతి అవగాహన నాకు లేకుండే. కాబట్టి తప్పకుండా దాన్ని సవరించుకొని మీ పక్షాన ఫైట్ చేస్తాం. ఇంకొక మాట, ఐటీలో పర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆఫీసర్లను నేను స్ట్రేట్ క్వశ్చన్ వేస్తా ఉన్నా. ఐటీ పర్క్స్ మీద ఆఫీసర్స్కి ఎగ్జామ్షన్ ఉంది, మైనర్స్కి ఎందుకు లేదు? మరి మైనర్స్కి రావాలని చెప్పి కూడా మీరు ఫైట్ చేయాలి కదా, వర్కర్స్కి రావాలని చెప్పి కూడా మీరు ఫైట్ చేయాలి కదా. సో ఆఫీసర్లందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తాం, యాజ్ లాంగ్ యాజ్ యూ సపోర్ట్ అవర్ కార్మికులు. ఇంకొక మాట, మరి సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక మిత్రులందరికీ కూడా హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఇబ్బంది అవుతుంది. దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేసి సింగరేణి నుండి సపరేట్గా ఒక హౌసింగ్ బోర్డు పెట్టాలని పెట్టి, ఏ ఏరియాలో పనిచేసే వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మీకు ల్యాండ్ ఇవ్వాలనేటటువంటి ఒక ప్రపోజల్ హెచ్ఎంఎస్ నుండి రియాజ్ అన్న, టీఆర్ఎస్ నుండి నేను మూవ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 30 years పనిచేసి అదే క్వార్టర్లో ఉండి చివరికి క్వార్టర్ ఖాళీ చేసి పోయేటప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకుంటూ పోయేటటువంటి వాళ్ళనే అనేక మందిని చూసినాం తప్పితే సొంత ఇల్లు ఎక్కడ కొనుక్కోలేకపోయాం. కాబట్టి ఒక హౌసింగ్ బోర్డు పెట్టి సపరేట్గా వర్కర్స్కి ముందే ఇల్లు ఇవ్వాలి, జిల్లా హెడ్ క్వార్టర్లో ప్లేస్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. మంచి రెవల్యూషనరీ మార్పు అవుతుంది. అది తేవడానికి నా శాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను. ఇక మా అన్నదమ్ములు కొంచెం ఏజ్ అయిపోయిన కార్మికులు, మేము మెడికల్ అన్ఫిట్కి పెట్టుకుంటే మా పిల్లలకు ఉద్యోగం వస్తుందని చెప్పి పెట్టుకున్నారు. ఆనాడు అనేకమైన కోర్టు కేసులు కొట్లాడి 95-96% కూడా ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలను ఎగ్జామ్షన్ ఇప్పించినాం. మగపిల్లైనా తీసుకోవాలి, ఆడపిల్లైనా తీసుకోవాలి. ఒక వర్కర్ ఎవరన్నా మాకొద్దు అని ఇంకెవరినన్నా నామినీ ఇస్తే వాళ్ళ పేరు కూడా తీసుకోవాలని అంత లిబరల్గా ఆనాడు ఆఫీసర్లతో కొట్లాడి మనం ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? కనీసం 30 months అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, 1-2 సార్లు మెడికల్ బోర్డు పెట్టిరు. అందులో కూడా లంచాలు తీసుకోవడం, అన్ఫిట్ చేయకపోవడం అన్నది జరుగుతూ ఉన్నది. నేను రియాజ్ అన్న సింగరేణి భవన్ ముట్టడి చేస్తే ఒక్కసారి ఓపెన్ చేసి ఒక్కసారి పెట్టిరు బోర్డు, మళ్ళీ అందులో 54 మందికి ఇచ్చి కేవలం 4 అన్ఫిట్ చేసి. యాజ్ ఎ పాలసీ ఎవ్రీ మంత్ 2 times మెడికల్ బోర్డు ఉండేలాగా కొట్లాడతాం. ఇప్పటికి 2000 ఏవైతే పెండింగ్ ఉన్నాయో మెడికల్ బోర్డులో కేసులు తక్షణం అవి చేయాలి. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక 500 మందికి ఇచ్చుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇంకొక 500 మందికి లెటర్లు ఇచ్చుడు, అట్లా కాదు. యాజ్ ఎ పాలసీ జరగాలి. దీనిలో పొలిటికల్ పెత్తనం ఉండొద్దు, పొలిటీషియన్స్ పెత్తనం ఉండొద్దు. ఈ సర్టిఫికెట్స్ ఇచ్చేది, ఈ పోస్టులు ఇచ్చేది జిఎం ఇవ్వాలి, లేకపోతే క్లర్క్ ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండకూడదు. సీమ్లెస్గా అది జరగాలి. దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇదివరకు అట్లానే నడిపించినాం, ఇక ముందు కూడా దానికోసం
ఫైట్ చేస్తాం. చాలామందికి అలియాస్ నేమ్స్ ప్రాబ్లం ఉన్నది. అలియాస్ నేమ్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంతకుముందు చూసి చూడనట్టుగా పొమ్మని చెప్పినాం, ఇబ్బంది లేకుండా చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విజిలెన్స్ కేసు వేసి దాని మీద ఇబ్బంది పెడుతున్నారు. డెఫినెట్గా అలియాస్ కేసు అయినా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అయినా ప్రయారిటీగా ఈ రెండింటి మీద పనిచేస్తాం. మిగతా ఇష్యూస్ ప్రమోషన్స్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, వాటన్నిటిని డే టు డే మన వాళ్ళందరూ కూడా ఇక్కడ హెచ్ఎంఎస్ కార్యకర్తల నాయకులందరూ కూడా మైండ్ల మీద ఉండి కొట్లాడి పనిచేస్తారు. యువశక్తి నిండిపోయింది ఇవాళ సింగరేణిలో. కాబట్టి మళ్ళీ ఒకటే మీ సిస్టర్గా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా యూ షుడ్ నో యువర్ రూల్ పొజిషన్. చట్టాలు చదవండి, అవి మనకు ఆయుధంలాగా పనిచేస్తాయి, కొట్లాడడానికి పనిచేస్తాయి. ఇవాళ బెదిరించినట్టు ఎప్పుడు బెదిరించినా కూడా అది ఉండకూడదు. ఇవాళ నాకు జరిగింది, రేపు ఇంకో పొలిటికల్ నాయకుడికి జరుగుతుంది, రేపు ఇంకో యూనియన్ లీడర్కి జరుగుతుంది. అట్లా ఉండకూడదు. యూనియన్ లీడర్స్కి కార్మికులకి మధ్యలో ఎటువంటి అవాంతరం ఉండకుండా ఉన్నప్పుడే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. పోయి మీరు మళ్ళీ 8 గంటల లోపల మైండ్లో పనిచేయాలి. అయినా కూడా అర్ధగంట 45 నిమిషాల నుండి ఇక్కడ నిలబడి మా కోసం సమయం వెచ్చించినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ప్లీజ్ బీ సేఫ్ అవుట్ దేర్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి.